హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మరి యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు త్వరలోనే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ పథకానికి అమ్మ ఒడి అనే పేరు ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం అనే పేరు మార్చడం జరిగింది. అయితే విద్యార్థులకు సంబంధించి గతంలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క 15,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేది. 15,000లో 2,000 రూపాయలు టాయిలెట్స్ మరియు భవన నిర్మాణాల ఖర్చుల కోసం కట్ చేసుకొని 13,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క 15,000 రూపాయలు జమ చేస్తాము. ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు విద్యార్థులు చదువుకుంటూ ఉంటే కనుక వారికి 30,000 రూపాయలు. ఇలా ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ పథకం ఎప్పుడు విడుదల చేస్తారా అని విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రజెంట్ మనకైతే విద్యార్థులకు స్కూల్స్లో వాళ్ళ యొక్క కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఏ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు ఏంటి పూర్తి వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే విద్యార్థులకు సంబంధించి ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు, విద్యార్థికి సంబంధించిన తల్లి ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ నంబరు, ఎన్పిసిఐ లింక్ మ్యాపింగ్ అయితే చేసుకొని ఉండాలండి. సో ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అయితే వర్తిస్తాయి. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వాళ్ళ యొక్క అటెండెన్స్ అనేది 75% అయితే కలిగి ఉండాలి. ఎవరైతే విద్యార్థులు 75% హాజరు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కాబట్టి విద్యార్థి యొక్క తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి సంబంధించిన వివరాలన్నీ మనం కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అప్పుడే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అదే నంబర్తో మీ యొక్క బ్యాంక్ ఖాతానైతే మీరు ఓపెన్ చేసి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. మీ బ్యాంక్ ఖాతా అనేది మీకు అది పనిచేస్తూ ఉండాలి. సో మనకు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఇద్దరూ కలిగి ఉండరో అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క గార్డియన్ యొక్క వివరాలు ఇవ్వాలి. వాళ్ళ యొక్క గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఆ గార్డియన్ యొక్క వివరాలన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాల్లో కూడా మనకు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో అని మనం చూసుకున్నట్లయితే కనుక మనకు దాదాపుగా రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో అయితే మనకు దీనికి సంబంధించిన నిధులు కేటాయించారు అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు అంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు త్వరలోనే అంటే 2025 జనవరి నెలలో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. తల్లికి వందనం మొదటి విడత డబ్బులు అయితే మనకు ఈ జనవరి నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఈ పథకానికి సంబంధించి విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లులు కూడా ఎప్పుడెప్పుడు జమ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ పథకానికి సంబంధించి మనకు త్వరలోనే పూర్తి విధి విధానాలు కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి కొంతమంది దగ్గర అయితే డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటున్నారు. ఆల్రెడీ మ్యాపింగ్ చేసుకుంటున్నారు. బయోమెట్రిక్ అనేది కూడా స్కూల్స్లో తీసుకోవడం జరుగుతుంది విద్యార్థికి అలాగే విద్యార్థి యొక్క తల్లికి కూడా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.